హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మా గుంటూరు మాచర్ల ఎక్స్ప్రెస్. నార్మల్ డేస్ లో ఈవినింగ్ టైంలో ఈ బస్సులో సీట్ దొరకాలంటే ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఇక శ్రీశక్తి పథకంతో లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత సిచ్యువేషన్ మరీ దారుణంగా తయారైపోయింది. గుంటూరు బస్టాండ్ లో మాచర్ల స్టాప్ కి బస్సు వచ్చి రాకముందే ప్రయాణికులు సీట్ల కోసం పక్కన వచ్చే బస్సుని కూడా గమనించకుండా పరిగెడుతూ ఉంటారు. ఎటు నుంచి ఏ బస్సు వచ్చి ఎవరిని ఢీకొడుతుందో కూడా తెలియని పరిస్థితి. గుంటూరు నుండి మాచర్ల వెళ్లడానికి సుమారు 4 గంటల సమయం పట్టడంతో అంత దూరం నిల్చొని ప్రయాణం చేయలేక చాలా మంది సీట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దొరకని వాళ్ళు ఇలాగ బస్సులో నిల్చొని వేలాడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ బస్సులో సీట్ దొరకని వారి ప్రయాణం ఐసీయూలో జాయిన్ అయిన పేషెంట్ కి ఆక్సిజన్ దొరకకపోతే ఎలా ఇబ్బంది పడతారో సేమ్ ప్రయాణికులు కూడా ఈ బస్సులో అలానే ఇబ్బంది పడతారు. ఊపిరి ఆడని పరిస్థితి, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక గర్భిణీ స్త్రీలు, పిల్లలతో ప్రయాణం చేసేవారు, రోగులు, సీనియర్ సిటిజన్స్, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ పరిస్థితి మరీ దారుణం. మానవత్వంతో వీరికి ఎవరైనా సీట్ ఇస్తే కూర్చుంటారు, లేదంటే వారు కూడా నిల్చొని ప్రయాణం చేయవలసిందే. నా దృష్టిలో లేడీస్ కి ఉచిత బస్సు పథకం పెట్టకుండా 100 రూపాయలు ఉన్న టికెట్ ధర 70 రూపాయలకి తగ్గిస్తే అవసరం ఉన్న వాళ్ళు ప్రయాణిస్తారు. అప్పుడు అందరికీ లబ్ధి చేకూరేది. ఈ సమస్య తీరిపోవాలి అంటే గుంటూరు నుండి మాచర్లకి 1 స్టాప్ బస్సులు లేదా నాన్ స్టాప్ బస్సులు వేయాలి. మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలానే పార్లమెంటు సభ్యులు డిపో మేనేజర్ గారితో మాట్లాడి బస్సుల సంఖ్యను పెంచే ఏర్పాటు చేయాలి. ఫెస్టివల్స్ టైమ్స్ లో, హాలిడేస్ టైంలో, వీకెండ్స్ లో కూడా బస్సుల సంఖ్యను పెంచాలి. అలానే పీక్ అవర్స్ లో సాయంత్రం వేళ 4:30 గంటల నుంచి 7 గంటల వరకు గుంటూరు నుండి మాచర్లకు వెళ్లడానికి బస్సుల సంఖ్యను పెంచాలి. లేదా గుంటూరు నుండి పిడుగురాళ్ల వరకు నాన్ స్టాప్ బస్సులు రన్ చేస్తే కొంత క్రౌడ్ తగ్గే అవకాశం ఉంది. గతంలో మాచర్ల ట్రైన్ రష్ గా ఉండేదని, బోగీల సంఖ్య పెంచాలని చాలా మంది ఎంపీ గారికి లెటర్లో రాశారు. కానీ ఇప్పుడు బస్సుల సంఖ్య పెంచడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకొచ్చి బస్సుల్ని పెంచగలిగితే సుఖమైన, సురక్షితమైన ప్రయాణాన్ని చేయగలుగుతాం. కొంతమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఈ పథకాన్ని మిస్యూజ్ చేస్తూ తోటి ప్రయాణికులకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విషయం పైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వాళ్ళు ఏ ఊరి నుండి ఈ వీడియోను చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్య పైన స్పందించి సొల్యూషన్ చూపించకపోతే తీవ్ర వ్యతిరేకతకు గురి అవుతారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగే విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియోను లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ భూసా శ్రీనివాసరావు, స్టూడెంట్.